ఎవరు ఇష్టం వచ్చేది ఎవరు కంట్రోల్ మీకు రఘునందన్ గారు తప్పు మీకు అనిపించకపోవచ్చు, తప్పు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని నమ్మే వ్యక్తిని, హిందుత్వాన్ని అనుసరించే వ్యక్తిని, సనాతన ధర్మం ఏంటో తెలిసిన వ్యక్తిని, ఆయన ఎంఐఎంకి పనిచేసినాడు కాబట్టి ఆ ఎంఐఎం లక్షణాలే కనపడుతున్నాయి అంట. నేను ఎవరు కూడా ఏరు అసలు ప్రభుత్వంలో ఉన్నారు కదా, దాని ఒరిజినల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో పట్టుకోమనండి, వాళ్ళ చేతిలో పట్టుకోమని. మీ అధికారం మీ చేతిలో ఉంది, ఆఫీసర్ నుంచి పట్టుకోండి. ఎందుకు ఉన్నే అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఆధారం లేని ఆరోపణలు చేసి దానికి మేము టెన్షన్ అయిపోయాం, మేము బాధపడ్డాం అని మీరు ఇంకో తప్పుడు మాటలు మాట్లాడితే ఎందుకు? మీరు దగ్గర గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? పట్టుకోండి ఫోన్ ట్యాపింగ్. గవర్నమెంట్ రవి గారు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఒక ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. ఒక అంటే జర్నలిస్ట్గా కాకుండా ఒక సామాన్యుడిగా, తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నిజంగానే ఇది కేవలం చంద్రబాబు నాయుడికి ఇదంతా కట్టబెట్టే విధంగా తెలుగు ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్ళిపోవాలి, అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మొత్తం కూడా అక్కడ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం దీని అనగా చాలా పెద్ద కుట్ర ఉందని వీళ్ళంతా ఆరోపిస్తూ ఉన్నారు. మరి నిజంగానే దీని మన ఆలోచన విధానం ఎంత దూరం ఉంది అనేది అర్థమవుతుంది. ఎవరు మాట్లాడకండి, చెప్పండి ప్లీజ్. మీరు ఇంతసేపు సైలెంట్ కూడా మీరు సైలెంట్ కూడా ప్లీజ్ చెప్పండి. అక్కడ మీరు చూసిన ఐడీలు అన్ని కూడా ఎవరో కల్పితం చేసుకొని ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసింది. సోషల్ మీడియాలో దేని నమ్మడం లేదు రవి గారు వాళ్ళు అన్నట్టుగా దాన్ని పూర్తిగా మనం నిజమని నిర్ధారించలేము, అబద్ధం నిర్ధారించలేము. సరే, ఇప్పుడు మేధావులు వాళ్ళు చెప్పే ఒకళ్ళ పుచ్చుకొని మాట్లాడచ్చు, తప్పు లేదు. ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అది నేను పార్టీ తరఫున మాట్లాడతాం, వాళ్ళు జర్నలిస్ట్గా మాట్లాడతారు, వాళ్ళు మూవీ అసోసియేషన్ నుంచి మాట్లాడతారు, మీరు జర్నలిస్టుల సంఘం నుంచి కూడా మీరు కూడా మాట్లాడవచ్చు. అయితే నేనేమంటున్నా అంటే ఈడొక సబ్జెక్ట్ సిద్దిపేటలో జరిగింది, అది నాటకీయ పరిణామం కాదు, అదేమో డ్రామా కాదు, అదే స్క్రిప్ట్ కాదు. సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి బాధ్యత గల ఎంపీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పిండు, తప్పులేదు. సో దాన్ని ట్రోల్ చేసింది అది కళ్ళకు కనిపిస్తలేదు ఎవరికి. అంటే అది మన ఇంటికి జరుగుతూనే తెలుస్తుంది అట్లాంటి బాధ ఏందనేది. అయితే అక్కడ జరిగింది, కొండా సురేఖ మీద జరిగింది, ఆడొక మహిళగా మీరు కూడా చూడండి, చూసేవాళ్ళు చూడండి. అంటే అది ట్రోల్ జరిగింది, అది కేటీఆర్ పెట్టలేడు, కేటీఆర్ అఫీషియల్ అకౌంట్లోకి వెళ్ళి రాలేదు అని చెప్పి బల్లగుద్ది మాట్లాడుతున్న మేధావులకు నేను చెప్తున్నా, నేను అది జరిగిందా జరగలేదా, జరిగిన విషయానికి ఆమె బాధపడి నెక్స్ట్ డే గాంధీ భవన్ లో మాట్లాడినాక మీరు మాట్లాడాలి. వాళ్ళ గురించి అప్పుడు రాలేదు, మీరు అప్పటి వరకు మాట్లాడలేదు. అక్కడ ఎలాంటి నాటకీయ పరిణామాలు లేదు. రెండో రోజు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినరు. బీఆర్ఎస్ కార్యకర్తల నుండి సంబంధించినటువంటి ఐడీల నుంచి ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టి అని అంటే హరీష్ రావు గారు అదే రోజు సాయంత్రము, హరీష్ రావు గారు చేశారా ఇంకెవరైనా చేశారా తెలియదు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక న్యూస్ వచ్చింది, అయిపోయింది. అక్కడ నుండి దాని తర్వాత నెక్స్ట్ డే ఇది ఇంకా అంటే ఆడియోలు బయటికి రావడము, ఇంకో రకంగా బయటికి ఇడవడము, అట్లాంటివి అన్నీ గలాట జరిగింది. ఆ జరిగిన తర్వాత మీడియా మిత్రులు కొంతమంది అక్కడ వెళ్తున్న కొండా సురేఖ గారిని అడిగారు, మేడం ఇట్లాంటి ట్రోల్స్ వస్తున్నాయి కదా మీ మీద, మళ్ళీ దీని మీద మీరు ఎలా స్పందిస్తారు ఏంది అని చెప్పారు. సో తను చెప్పిన తర్వాత రెండో రోజు కూడా తను వివరణ ఇచ్చింది. ఏమని అంటే, సో ఇట్లా జరిగింది అని చెప్పేసి మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లు జరిగింది. మేమేమంటున్నాం అంటే, వినండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా కూడా ఒక సమస్య జరిగిన దాని తర్వాత అయిపోయింది, దీనికి తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చి ఈరోజు గెలిపించి ఒక ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఆయనకు కూడా తెలుసు, ఒక వెనుకబడినటువంటి జిల్లా నుండి వచ్చినటువంటి వాడే ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎంత హీనంగా, ఎంత అసహ్యంగా సోషల్ మీడియాలో ఏమేమి మాట్లాడుతున్నారో అన్ని తెలుసు, అన్ని గమనిస్తున్నారు. ప్రజలేం గుడ్డోళ్ళేం కాదు, చూసేటోళ్ళేం మీడియాలో చూస్తున్నోళ్ళేమో అది కాదు. మీరు సార్ ఒక్క నిమిషం, మీరు పెద్ద మనిషిగా మాట్లాడాలి, ఒక్క నిమిషం. అరే బరాబర్ తిడతారండి, వినండి, రాజకీయ కోణంలో బరాబర్ తిడతారు. మీరు ఈ రోజు ఈ మాట మాట్లాడిన రేపు ఇంకో మాట. సార్ నేను మీ డిబేట్ లో మస్తు చూసిన. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, మీరు ఒక మాట మీరు వినాలి, వినే ఓపిక ఉండాలి. ఇప్పుడు మీరు పెద్ద మనిషి, వినే ఓపిక ఉండాలి.
ఓపిక ఉండాలి. ఇదే ఓపిక. మేమేమంటున్నాం అంటే ఈడ మూవీ ఇండస్ట్రీ పోవడానికి దీనికి నాగార్జున ఒక్కని వల్లనే మూవీ ఇండస్ట్రీ నడుస్తుందా అండి? ఈడ మూవీ ఇండస్ట్రీ నాగార్జున మరి ఈ ఒక్కని రోజు వల్లనే నాగార్జున నడుస్తుందా? వచ్చారు. లే, లే, లే. ఎవరి మీద ఎందుకు వస్తారంటే ఆగండి, ఈ రోజు నాగార్జున వచ్చారు. ఒక్క నిమిషం, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు దీనికి ఏం సంబంధం? ఒక సమస్య వచ్చింది సార్. ప్రతిదాన్ని భూతం పెట్టకండి. నాగార్జున వినండి, నేను చెప్పేది వినండి ఫస్ట్. నాగార్జున మీరు చెప్పేది వినండి. అరే మీ కన్వెన్షన్ ద్వారా ఎన్ని కోట్ల ఆదాయం వస్తుంది, ప్రజలకు ఏమి ఇస్తాడని మాట్లాడండి దాని మీద. చిట్టిబాబు గారు చెప్పేది వినాలి. ఎప్పుడైనా కూడా ఏదైనా చెప్తున్నప్పుడు మనం గట్టిగా అరుచుకోవడం వల్ల విషయం బయటికి పోదు. కడుపు రగిలిపోద్దండి. Yes, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. Right, మీరు చెప్పండి. బుద్ధి జనం ఉండాలి. మేడం, మాట్లాడండి. please. మరి సమర్థించుకోవాలి. అందరూ ఇంకోటి మర్చిపోతా ఉన్నాం, తారా చౌదరి విషయం కూడా బయటికి రావాలి. తారా చౌదరి వెళ్తారు, అందరి జాతకాలు బయటికి తీస్తాం కానీ బరాబర్ అందరివి ఎంక్వైరీలు చేస్తాం, అందరి జాతకాలు తీస్తాం. Right. ఎవరెవరి మీద సినిమా ఇండస్ట్రీలో కేసులు ఉన్నావు అన్ని కూడా బయటికి వెళ్తాయి. ఏం ఫికర్ చేయకండి చిట్టిబాబు గారు. బరాబర్ రేవంత్ రెడ్డి అరే చిట్టిబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి జైలుకి సార్, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జైలుకి ఎవరు వెళ్తారు? బరాబర్ సార్, జైలుకి ఎవరు వెళ్తారు ఏంటి అనేది చట్టాలు ఉంటాయి. సార్, ప్లీజ్ వచ్చేసింది, హీరింగ్ వచ్చేసింది. కానీ- హీరింగ్ వచ్చేసింది. కానీ తప్పుగా ప్రవర్తిస్తాను ప్రశ్నిస్తే తప్ప రమణ, ప్రశ్నిస్తే తప్ప. చెప్పండి, నీకు బిడ్డ మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే ఊరుకుంటారా? ఆయన అడిగింది ఇంకా ఆమె ఆరోపణలు సమర్థిస్తున్నారంటే అసలు ఘోరం అన్న. నాలుగో వ్యక్తి మీరు ఇట్లా అరిస్తే ఏం అర్థం కాదు. సమర్థిస్తలేదు. నో, మీరు ఇంకా ఆమెను సమర్థిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను ఇంకా సమర్థిస్తున్నారు. ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే కొండా సురేఖ చేసే వ్యాఖ్యలు దీంట్లో క్లారిటీ ఇంకా కూడా సార్, ఒక్క నిమిషం. సమర్థించుకుంటారు. కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడు. చెప్పండి. సమర్థించుకుంటారు. నేనేమంటున్నా ఇక్కడ ఈ సందర్భంలో ఒక్క నిమిషం చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఎందుకు తెలియాలి? దగ్గర పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఎందుకు అమ్మాయి తెలియాలి? చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. అందరు చెప్పుకొని తీసుకోండి. మాట్లాడదు. మీకు తెలుసు, నాకు ఏదన్నా నీ కుటుంబ విషయాలు బయటికి చెప్తావా? నీ కుటుంబ విషయాలు చెప్పుకుంటావా? అడుగుతాను. చెప్తా ఉన్నా. ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, మాటలు నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. నువ్వు ఇవే బలుపు మాటలు ఏంటి? ఆమె మీద ఆల్రెడీ తప్పుడు ఆరోపణలు చేసింది. సమంత నాగ చైతన్య విడిపోయిన ఏమన్నా విడాకుల నోటీస్ మీద ఇట్లా కేటీఆర్ చేయబట్టే ఆమె సంసారం ఊలిపోయిందని రాసిందా? లేకపోతే రకుల్ ప్రీతి సింగ్ డ్రగ్స్ విషయాలు అసలు రాజకీయాలకు సమంతకి ఏం సంబంధం? ఎందుకు తీస్తున్నారు ఆమెను? సమంత అని ఆమెను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? డైరెక్షన్ లో జరుగుతుంది అంత ఎక్కడి నుంచి వెళ్ళి ఏంటంటి సినిమా ఇండస్ట్రీ అని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. దాంట్లో మా కేటీఆర్ అన్న గురించి వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయనకు కేటీఆర్ గారితో పోల్చుకుంటే సబ్జెక్టు మీద అవగాహన లేదు. భాషా సంస్కృతి మర్యాదలు ఎట్లకున్నా తెలివాయి. నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని రేవంత్ రెడ్డి అనుకొని ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ గారి ఇమేజ్ ఏ విధంగా డ్యామేజ్ చేయాలనేసే సమంత రకుల్ ప్రీతి సింగ్ అనేసి ఆయన మీద బురద జల్లుతున్నాడు. బురద జల్లిండ్రు, బురద గుంటలో కూరుకుపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ గారికి చాలా ఇష్యూస్ ఆ విషయం మీద ఒక మాట బయటికి వచ్చి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా సోషల్ మీడియాలో సునీల్ గన్గోలు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఆడిస్తున్న నాటకమే. ఆమె మీద, రకుల్ ప్రీతి సింగ్ మీద, కేటీఆర్ గారి మీద ఈ సోషల్ మీడియాలోనే ట్రోల్ చేసిర్రు. ఎవరు చేసిర్రు? రేవంత్ రెడ్డి సోషల్ ట్రోల్ చేపిస్తున్నాడు. చూపెట్టమనండి, బయట పెట్టమనండి. అడుగుతున్నాం కదా, బయట ఎందుకు పెట్టట్లేదు? ఇంత అసలు తెలంగాణ సమాజమే కాదు, ప్రపంచం మొత్తం ఇవాళ
తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించి ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు తిప్పిండు. ఏ విధంగా తిప్పిండండి? ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని, ఒక హీరోయిన్ ని బెడ్ పడుకో, ఏం మాటలు అండి అవి? మాటలేనా? సరే ఓకే ఇప్పుడు అరే అవే పదాలంటే అరే మీరు ఎందుకు సమర్థించుకుంటున్నారు? ఆమెను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తలేరు? ఆమెను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తలేరు? ఆమెను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తలేరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని తారా చౌదరి చాప్ స్టిక్ లో పేరు తీయించుకున్నాడు. 10 సెకండ్లు నేను ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళ సమాజం. కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ప్రశ్న అడుగుతారు. రకుల్ ప్రీత్ సింగ్ కి కేటీఆర్ కి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు వీళ్ళు. రకుల్ ప్రీత్ సింగ్ అప్పుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్, కేటీఆర్ ప్రెసిడెంట్ ప్లస్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆ టైంలో ఆ అమ్మాయి మీద ఇక్కడ డ్రగ్స్ మీద వచ్చింది, తమ్ముడు బాంబే దాని మీద ఒక అధిపతిగా కనుక కలిస్తే ఆయన బెడ్లోకి వెళ్ళిపోయిందా అని అంటున్నారు మీరు. నేను ఒక మాట అడుగుతాను, ఇవాళ ఆ మాట రకుల్ కేటీఆర్ కలిపి ఇలాంటి నీచపు మాటలు మాట్లాడితే అమ్మాయితోటి సంబంధం ఉందని మాట్లాడారే. ఇవాళ నేను ఒక మాట అడుగుతా, నువ్వు ఆడదానివి కదా మా తల్లి, నువ్వు ఒక ఆడదానివిగా ఇంకో ఛాంబర్లోకి, మిగతా మినిస్ట్రీ ఛాంబర్లోకి ఒంటరిగా వెళ్తున్నావు కదా, మరి నువ్వు వెళ్ళి ఏం చేసి వస్తున్నావు అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటావు మొహం? మాకు అడగడం చేత కాదు. ఎక్కడ పెట్టుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటావు అని నువ్వు అన్న మాటకి? కేటీఆర్ బెడ్రూమ్ లోకి వెళ్తే, కేటీఆర్ దగ్గరికి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళంట హీరోయిన్ అంటే మీకు అట్లా ఉందా? నువ్వు మరి ప్రచారంకు వెళ్తున్నావు కదా, ఒంటరిగానే వెళ్తున్నావు కదా. ఏ మహిళ గురించి మనం మాట్లాడుకున్నా వాళ్ళని అవమానించినట్టుగానే ఉంటది ఇప్పుడు ఇదంతా. అదే మాటకొద్దు, ఇలాంటి మాట సంస్కారం అడ్డు అంటే ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఒక మహిళగా మరి ఏంటి ఉందాగా ఉండాలి అంటున్నారు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు కూడా ఏమి పాటించట్లేదే. మరి ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా వాళ్ళు ఆ స్థాయిలో ఉండి ప్రజలు చెప్పాల్సింది పోయి వాళ్ళు చెప్పే స్థాయిలో ఉండి మనం వినే స్థాయిలో ఉన్నప్పుడు, వాళ్ళు మనకు చెప్పాల్సిన స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఏమి వాళ్ళు మాట్లాడే మాటలు ఈ చాలా ఎఫెక్ట్ చూపిస్తా ఉన్నాయి, దాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు.